ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక. కొండల కూడి ఉత్సాహధ్వని చేయును గాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఆయన రాకడ ఆసన్నమైనది. ఆయన త్వరలో రానైన రాజాధిరాజు. అటువంటి దేవుడిని ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా, సముద్రము, లోకము, మరి నదులు, కొండలు అన్నీ సంతోషంతో, ఉత్సాహంతో ఆయన సన్నిధిలో గంతులు వేయచ్చు, కేకలు వేయచ్చు, మరి ఘోషించచ్చు, చప్పట్లు కొట్టుకుంటూ ఉత్సాహధ్వని చేస్తున్నాయంట. ఈ లోకానికి తీర్పు తీర్చుటకే రారాజు వస్తున్నాడు, ప్రభులకు ప్రభు వస్తున్నాడని ఆయన కీర్తిస్తూ ఆయన్ని గనపరుస్తున్నాయి. మానవులమైన మనము కూడా ఆయన సన్నిధిలో, ఆయన మేళ్లు పొందిన మనం, ఆయన యొక్క గొప్ప కార్యాలు చూసిన మనం ఆయన సన్నిధిలో సితారా స్వరంతో ఆయనకు స్తోత్ర గీతములు పాడుతూ, సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేస్తూ, ఆయన చేసిన మేళ్లను, ఆశ్చర్యకార్యము తలుచుకుంటూ ఆయన సన్నిధిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. సంతోషధ్వని చేయమని అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో సంతోషంతో, ఉత్సాహంతో మనమంతా చేరి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడతాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడతాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడైన రాజానికే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. త్వరలో రానయ్యున్న రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎన్నడూ మాట తప్పని గొప్ప దేవుడా. ఇదిగో తండ్రి, నీ రాకడ ఆసనమై ఉన్నదయ్యా. నీ రాజ్యము రానే ఉన్నదయ్యా. అయ్యా, ఇదిగో నీ రాజ్యము కొరకు దేవా ఎదురు చూస్తున్న ప్రతి దేవా, ఈ లోక సృష్టి అంతా దేవా నీ సన్నిధిలో ఎదురు చూస్తుందయ్యా. నువ్వు తీర్పు తీర్చుటికే వస్తున్నావు అని సంతోషంతో, ఉత్సాహంతో కేకలు వేస్తూ దేవా, అయ్యా ఇదిగో నదులు చప్పట్లు కొట్టుకుంటూ దేవా, సముద్రం ఘోషించుచు దేవా, అయ్యా నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఎదురు చూస్తుండగా దేవా, నీ సన్నిధిలో సంతోషధ్వని చేస్తుండగా దేవా, మా మధ్యకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని మాడుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నాను. కృపగలవాడ, దయగలవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చక్కని స్వరములతో దేవా నేను ఆరాధించే భాగ్యం దేవా మాకు అందరికీ దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీకే స్తోత్ర గీతములు పాడుతూ దేవా, కీర్తనలు పాడుచు దేవా, మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ కనుపాప వలె కాచి కాపాడి దేవా, అయ్యా మా రాకపోకల పరిపాట్లు అన్ని విషయాల్లో దేవా నువ్వు శంకనెత్తుగా నడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. నీలా ప్రేమించే దేవుడు ఎవరున్నారయ్యా? నీలా ఇదిగో క్షమించే దేవుడు ఎవరు లేరయ్యా. నీవే ప్రేమామయుడివై దేవా, క్షమించే దేవుడివై దేవా, అయ్యా ఇదిగో తండ్రి దయచూపువాడా, కరుణించువాడా నీకు వందనాలు చెల్లిస్తున్నారయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, అత్యంత ప్రేమ స్వరూపైన వాడా, ఇదిగో తండ్రి మా ఆరాధనకు పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, మా చిన్న ఆరాధన మీద దేవా, మా చిన్న స్థుతుల మీద దేవా ఆశనికమని ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా మటిహల్లా సంఘాన్ని దీవించండి, ఆశించండి, విశాలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మతో నింపి బలపరచబడుచున్నాను. నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవా దేవా, వారిగా దేవా మమ్మల్ని మార్చబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాగ్దాని సంఘం మీద నెరవేర్చబడుచున్నానయ్యా, బలపరచబడుచున్నానయ్యా. అయ్యా బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా జరుగుతున్న దేవా సేవంతటిని దీవించి ఆశించి దేవా బలపరిచి ఫలింప చేయబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నాను, నీ అద్భుతాలు జరిగి చూడొచ్చున్నానయ్యా. నువ్వు వారి మధ్యలో ఉండి వారి అవసరాన్ని తెచ్చిపడొచ్చున్నాను. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధన అంతటికీ దేవా నీవే ఆది నుండి అంతం వరకు నడిపించబడుచున్నాను. ప్రధాన యాజకుడిగా నువ్వు నడిపించబడుచున్నాను. నీవే మాకు తండ్రిగా, కాపురిగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెతకినను రాధాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయి ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నా వలలు నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నానావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి ఆ గొప్ప దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరము కూడా
దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినేవారిగా, ఆయన యొక్క మాటలను మన జీవితాల్లో అనుసరించేవారిగా, ఆయన యొక్క మాటలను మన నుదుటిన బాసికము వలె కట్టుకునేవారిగా, మన చేతికి కంకణముల వలె కట్టుకునేవారిగా, మన విశ్వాస జీవితాల్లో మనము ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 78వ కీర్తన 4వ వచనము. 78వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనలు 78వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా స్తోత్ర అర్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును కాక. ఆమేన్. రైట్. సో ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. పరిశుద్ధుడైన దేవా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము ప్రభువా నీ పిల్లలము, నీ వారలము, నీవు మేపడి గొర్రెలమై మేమున్నాం తండ్రి. నీవు మాకు మంచి కాపరిగా ఉన్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రాత్రి మీ నోటి మాటలు వినాలని, పరిశుద్ధ లేఖనములలో నుంచి మీరు మాకు తెలియచేసేటటువంటి, బోధించేటటువంటి సంగతులను మేము వినాలని ఆశతో, ఆసక్తితో నీ సన్నిధికి మేము చేరాం. ఈ రాత్రి మీ స్వరాన్ని మాకు వినిపించమని దేవా, జీవము కలిగినటువంటి నీ మాటలు, మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ మాటలు నాకు, మాకు అందరికీ దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. We will not hide them from their children. We will tell the next generation the praiseworthy deeds of the Lord, his power and the wonders he has done. उन्हें हम उनकी संतान से गुप्त ना रखेंगे, परंतु होनहार पीढ़ी के लोगों से यहोवा का गुणानुवाद और उसकी सामर्थ्य और आश्चर्य कर्मों का వర్ణన్ కరేంగే. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. గడిచిన దినం మనం మరి ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. మన విశ్వాస జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలు, తమ సంతానం గొప్పగా ఉండాలని, వారు జీవితంలో వారు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు వారు ఎక్కాలని, అలాగే వారి పిల్లలు వారికంటే కూడా అభివృద్ధి చెందాలని, వారికంటే కూడా వారు సాధించలేని క్రియలు కూడా వారి పిల్లలు తమ జీవితాల్లో సాధించాలని ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని యొక్క కార్యములు వారి పిల్లల జీవితాల్లో కూడా జరగాలి అంటే ప్రాముఖ్యమైనటువంటి క్రియ ఒకటి మనం చేయాలి. అదేమిటి అంటే, మరి 78వ కీర్తనలో ఆసాపు కీర్తన, దైవజనుడైనటువంటి ఆసాపు మరి ఈ మాటలు మన కోసం గ్రంథస్థం చేయించి ఉంచారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. 78వ ఆసాపు కీర్తన 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, మాకు తెలిసిన సంగతులను
మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండునట్లును వాటిని వారికి మేము చెప్పెదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నెన్నో విషయాలు తల్లిదండ్రులు పిల్లలకు బోధిస్తూ ఉంటారు. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పిల్లలకు మనము ఖచ్చితముగా చెప్పవలసినటువంటి విషయాలు, అంటే దాచకుండా చెప్పవలసినటువంటి విషయాలు, దేవుని సంబంధమైనటువంటి విషయాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించేటటువంటి దేవుని యొక్క మహిమను తదుపరి తరాల వారికి తెలియచేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. పాసింగ్ ఆన్ గాడ్స్ గ్రేట్నెస్ టు ద నెక్స్ట్ జనరేషన్స్, అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మొదటిగా మనం చూసినప్పుడు గాడ్స్ వర్క్స్ మస్ట్ బి టోల్డ్, నాట్ హిడెన్. దేవుని కార్యములను దాచకుండా చెప్పాలి. చాలాసార్లు ఏమవుద్దంటే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను గురించి మనము పిల్లల దగ్గర చెప్పం. దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడు, ఎలా ఏర్పరుచుకున్నాడు, దేవుడు మన జీవితాల్లో ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడు, మరి మన ఉద్యోగ విషయంలో, మన వివాహ విషయంలో, పిల్లలు పుట్టే విషయంలో, మన వ్యాపారాల విషయంలో దేవుడు ఎన్నెన్ని మేలులు మనకి చేశాడనే విషయాన్ని మనము తలుచుకుంటూ ఉంటాం. కానీ మరి దేవుడి యొక్క కృపలను మనము పిల్లలకు చెప్పని వారుగా ఉంటాం. అందుకే దేవుని వాక్యము మనకు సెలవిస్తోంది, ఖచ్చితముగా దేవుని కార్యములను మన తదుపరి తరముల వారికి మనము తెలియచేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Many times we keep quiet about our blessings or miracles, thinking no one will understand. ఇది ఈ అద్భుతం మన జీవితంలో జరిగింది అని చెప్తే ఎవరు మాత్రం నమ్ముతారేంటి? అందులో ఈ కాలం పిల్లలు అసలే నమ్మరు. ఊరుకో డాడీ, ఇది ఎలా జరుగుద్ది అని చెప్పి లాజిక్ లేకుండా ఏమీ కూడా నమ్మని ఒక తరంలో మనం ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఏమంటారంటే దే కీప్ క్వైట్ about their blessings and their miracles, thinking that no one will understand. But our silence can stop others from knowing God's goodness. ఈ రోజుని మీరు నోరు విప్పకపోతే, ఈరోజు దేవుని యొక్క కార్యముల గురించి మీరు మాట్లాడకపోతే, దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి మీరు చెప్పకపోతే, ఇతరులు అనగా మీ భావి తరముల యొక్క పిల్లలు దేవుని మంచితనాన్ని వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? కాబట్టి మన విశ్వాస జీవితాల్లో నెక్స్ట్ జనరేషన్స్ కి దేవుని యొక్క బలమైనటువంటి కార్యములను గురించి మనం చెప్పేటటువంటి వారిగా ఉండాలి. పదే పదే వారికి మనం కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, త్రోవలో వెళుతున్నప్పుడు, పరుండి ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను మన పిల్లలకు పదే పదే మనము చెప్పేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రము వారి ముందు ఎదురైనప్పుడు అది ఎటువంటి మానవ ఊహలకు, మానవ ఆలోచనలకు అందని ఒక అద్భుతం. అది అంటే ఒక మనుష్యుడు తన జీవిత కాలమంతా శ్రమపడినా కూడా ఒక సముద్రమును రెండుగా చేయలేడు. ఒకవేళ అది చెప్పినా కూడా మనుషులు నమ్మరు. అలాంటి ఘనమైనటువంటి ఆశ్చర్య కార్యములు ఇజ్రాయేలీయుల జీవితంలో దేవుడు జరిగించాడు. అందుకే నిర్గమాకాండము 13వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదవగలిగితే,
ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. తర్వాత వచనం కూడా చదువుదామండి. ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత దేవుని యొక్క అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం పొందుకున్న తర్వాత అసలు ఏ గొప్ప చదువు లేకపోయినా అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని ఒకవేళ దేవుడు నీకు ఇస్తే నీ జీవితంలో ఇది అన్నడూ కూడా జరుగుద్దని కూడా అనుకోని ఆశ్చర్యమైనటువంటి కార్యములు దేవుడు నీ జీవితంలో ఆ, జరిగించినప్పుడు, అనగా నీవు దేవుని యొక్క వాగ్దాన దేశములోనికి నడిపించబడినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ వాగ్దాన దేశాన్ని పొందుకున్న తర్వాత ఆ అద్భుత కార్యాన్ని నీ జీవితాల్లో నీవు దేవుని ద్వారా పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన పిల్లలకి చెప్పాలి, మన తదుపరి తరముల వారికి చెప్పాలి. ఎందుకని చెప్పాలి? దేవుని యొక్క ఆజ్ఞ ఇది. నీ జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసిన దేవుడే మోషేకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో ఈరోజు ఐగుప్తులో నుండి నేను దాసగృహమైనటువంటి ఐగుప్తులో నుండి బాహుబలము చేత, యెహోవా యొక్క బాహుబలము చేత మనలను బయటికి రప్పించను. రేపు ఇక మీదట నీ కుమారులు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను. ఎలా రప్పించాడు? ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకున్నప్పుడు యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానం అంతయు సంహరించెను. కానీ ఇజ్రాయేలీల తొలి సంతానమును దేవుడు రక్షించెను. చుట్టూ ఉన్న వారందరి ఇళ్లలో తొలి సంతానము మరి చనిపోయారు, చంపబడ్డారు, దేవుని ద్వారా మొత్తబడ్డారు. కానీ ఇజ్రాయేలీల ఇళ్లలో మాత్రము తొలి సంతానాన్ని దేవుడు రక్షించాడు. అలాగే బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను. చూడండి, దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు ఆయన చేసిన తర్వాత దాన్ని మనము మన పిల్లలకు చెప్పాలి. మన తదుపరి తరముల వారికి దేవుని యొక్క కార్యములను గురించి మనము ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యాలు మన పిల్లలు, వారి పిల్లలు కూడా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే దాచకండి, దేన్ని కూడా దాచకండి. దేవుని కార్యాలన్నిటినీ కూడా దాచకుండా తదుపరి తరముల వారికి చెప్పండి. గాడ్స్ వర్క్స్ మస్ట్ బి టోల్డ్, నాట్ హిడెన్. రెండవ మాట మనం చూసినప్పుడు దేవుని యొక్క కార్యాలను మనము తరతరాలకి కూడా బోధించే వారిగా ఉండాలి. టీచ్ ద నెక్స్ట్ జనరేషన్ అబౌట్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆ పవర్ అంతటిని కూడా మనము తదుపరి తరముల వారికి మనము బోధించే వారిగా ఉండాలి. పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే పెద్దల దగ్గర నుంచే నేర్చుకుంటారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, మరి ఈ లోకంలో చూడండి, మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, కాలేజీలకు పంపిస్తాం, విద్యాభ్యాసాలు అన్ని కూడా వాళ్ళకి నేర్పిస్తాం. ఈ లోకము డబ్బెలా సంపాదించాలి,
పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించాలి, నేమ్ అండ్ ఫేమ్ ఎలా సంపాదించాలి, ఈ లోకంలో లౌక్యముగా ఎలా బ్రతకాలన్నది ఈ లోకం వాళ్ళకి నేర్పిస్తుంది. కానీ దేవుని ప్రజలమైనటువంటి మనము, దేవుని ద్వారా పిలువబడినటువంటి వారమైన మనము, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారమైనటువంటి మనము మన పిల్లలకి ఏం నేర్పాలంటే విధేయత నేర్పించాలి, ఆరాధన నేర్పించాలి, దేవుని సంబంధమైనటువంటి విషయాలు మనము నేర్పించాలి. చర్చ్ మస్ట్ టీచ్ దెమ్ ఫెయిత్, ఒబీడియన్స్ అండ్ వర్షిప్. అందుకే పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తాం మనం. ఎందుకని? దేవుని మందిరాల్లో వారు ఫెయిత్ అంటే ఏంటి, ఒబీడియన్స్ అంటే ఏంటి, వర్షిప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వారు దేవుని మందిరంలో నేర్చుకుంటారు. కాబట్టి మనము మన తదుపరి తరముల వారికి దేవుని కార్యములను గురించి బోధించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి భావి తరముల వారికి మనము దేవుని శక్తిని గురించి బోధించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో తిమోతి అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2వ తిమోతికి రాసిన పత్రికను మనము ఇందులో మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదవగలిగితే, నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవల్లని రేయి పగలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృ ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞునై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించి ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో తిమోతికి మాటలు రాస్తున్నాడు. ఓకే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకుని. ఎవరి కన్నీళ్ళని? తిమోతి యొక్క కన్నీళ్లను పౌలు గారు స్మరించుకుంటున్నారు. అంటే తిమోతి ఎంత కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తో చూడండి. ఎంత గొప్ప దైవజనుడైనటువంటి పౌలు గారు ఇంకొకరిని అభినందిస్తున్నారు. నా ప్రార్థనల యందు తిమోతి ఎడతెగక నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని. ఎవరిని చూడాలంట పౌలు గారు? తిమోతిని చూడాలంట. తిమోతిని చూడవలనని రేయింపగలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఎంత గొప్ప అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని తిమోతి కలిగి ఉన్నాడో చూడండి. తిమోతి గురించి తిమోతి చెప్పట్లా ఇక్కడ. తిమోతి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి సాక్ష్యం ఇది. నిష్కపటమైన విశ్వాసమును కలిగి ఉన్నటువంటి వాడు తిమోతి. కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి తిమోతి. అలాగే తిమోతిని రేయింబగలు కూడా ఎలాగైనా తిమోతిని కలవాలి, ఎలాగైనా తిమోతిని చూడాలి అని ఎడతెగక తిమోతి గురించి ప్రార్థన చేస్తూ, ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటూ, రేయింబగళ్ళు చూడాలి, తిమోతిని చూడాలి అని అపేక్షిస్తూ ఇతను రాస్తున్నటువంటి ఆ పత్రికలో చూడండి, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను. ఎంత గొప్ప నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు తిమోతి నువ్వు. ఆ విశ్వాసం తిమోతి, ఈ రోజు నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ నిష్కపటమైన విశ్వాసం ఉందే, అది మొదట నీ అవ్వ అయిన లోయలో ఉంది. నీ అవ్వగారు ఉన్నారు కదా, ఆమె అంతటి విశ్వాసురాలు. ఆ విశ్వాసం ఆమె నుంచి నీ తల్లికి వచ్చింది, యునికే దగ్గరికి.
నీ అవ్వ దగ్గర నుంచి అదే విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము నీ అవ్వ దగ్గర నుంచి నీ తల్లి నేర్చుకుంటే, నీ తల్లి అయినటువంటి యునికే దగ్గర నుంచి నువ్వు ఆ విశ్వాసాన్ని నేర్చుకున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నీ అవ్వలో నేను చూసిన విశ్వాసం, నీ తల్లిలో నేను చూసిన విశ్వాసం. ఈరోజు తిమోతి, నీలో కూడా ఆ నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎవరైనా వచ్చి మీ నాన్నగారు ఎంత భక్తిపరుడమ్మా, మీ అమ్మ ఎంత భక్తిపరురాలు, ఎంత చక్కగా ప్రార్థన చేసేది మీ అమ్మ, ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని వివరించేది, ఎంత చక్కగా దేవుని మందిరములో కనిపించేది, ఎంత చక్కగా దేవుని మందిరములో కన్నీళ్లు విడిచేది అని ఎవరైనా నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి సాక్ష్యం చెబుతూ ఈరోజు అంతే విశ్వాసం, అంతే భక్తి నీలో కూడా నేను చూస్తున్నానని చెప్పారు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది మనకి. మన తల్లిదండ్రుల గురించి సాక్ష్యం మనం వినటానికి ఆనందపడతాం. కనుక మరి నవజీవన సహవాసం ఆ సంఘంలోనికి వెళితే అందరూ చెప్తారు, సంపూర్ణమ్మ మీ తల్లి ఎంతగా ప్రార్థించేది బాబు, అందరికంటే ముందొచ్చి కూర్చుని ఒంటరిగా ఉండి మరి ఎప్పుడు ఆవిడకి రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ, ఏడుస్తూ, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ, ఈరోజు దైవజనుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఈ పొజిషన్ లో ఉన్నావంటే, నువ్వు ఎంతగా ఆశీర్వదించబడ్డావంటే, నీ నీ తల్లి ఈ మందిరములో కార్చినటువంటి కన్నీరు. ఎన్నోసార్లు పాస్టర్ గారి విషయాన్ని పంచుకోగలిగారు. ఈ రాత్రి మనం ఎలా ఉండాలంటే, మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసం, నా తల్లి కలిగి ఉన్న విశ్వాసం, నా తండ్రి కలిగి ఉన్నటువంటి ఆ భక్తి కలిగిన జీవితం నేను కూడా కలిగి ఉండాలి. అది వాళ్ళతోనే అంతమైపోయింది, అది వాళ్ళతోనే అయిపోయిందని అనిపించుకోకూడదు. ఆవిడి ప్రార్థనలు, ఆవిడి విశ్వాసం ఈరోజు వాళ్ళ కొడుకులో కనబడుతున్నాయి, ఈరోజు వాళ్ళ కూతుర్లో కనబడుతుంది, ఈరోజు వాళ్ళ మనవలు మనవరాళ్లలో ఆ విశ్వాసం, ఆ భక్తి కనబడుతున్నాయని సేవకులు సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని మహిమను తదుపరి తరాల వారికి తెలియచేద్దాం, మనము తెలియచేయాలి. We should pass on God's greatness to the next generations. ఇది మన బాధ్యత. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. కాబట్టి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పండి, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి. మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు, రేపు మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత నీ పిల్లలు అడుగుతారు, ఇదేమిటి, ఇది ఎలా జరిగింది, ఈ యోర్దాను నదిని ఎలా దాటారు, ఈ ఎర్ర సముద్రాన్ని మనం ఎలా దాటగలిగి వచ్చాం అని అడిగినప్పుడు, తన బాహుబలము చేత దాస్య శృంఖలములలో నుండి మనల్ని విడిపించి, యెహోవా ఇదిగో ఆరిన నేల మీద ఎర్ర సముద్రము మధ్యలో మమ్మలను నడిపించెను. మీ పిల్లలకు చెప్పండి ఈ విషయం. మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో మన పిల్లలు, వారి పిల్లలు కూడా తెలుసుకోవాలి. తరతరాలకు కూడా దేవుడు, మరి మనం ఆరాధించే దేవుడే మన పిల్లలు, మన తదుపరి తరాల వారు కూడా ఆరాధించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం పిల్లలకి ఆస్తులు కూడబెడతాం, ఇళ్ళు ఇవన్నీ కూడా ఇస్తాం, స్థలాలు. కానీ ఇవ్వాల్సింది ఏంటంటే, మనము దేవుణ్ణి ఆస్తిగా ఇవ్వాలి. నా తల్లి చనిపోయే ముందు నాకు చెప్పినటువంటి మాట ఇదే, ఒకరోజు నేను చనిపోతాను, ఇదిగో నేను నీకోసం ఏం సంపాదించలేదు, నేను నీకోసం ఏమీ ఇవ్వలేదు, కానీ నేను నీకు ఇస్తున్న ఈ దేవుణ్ణి, యేసు ప్రభువుని నీ మరణాంతము వరకు కూడా గట్టిగా నువ్వు పట్టుకో.
ఆ దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టొద్దు. నేను చనిపోయిన తర్వాత ఇదిగో నేను నీకిస్తున్నటువంటి ఈ దేవుడు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాడు. నాకంటే ఎక్కువగా నీకు మంచి దారి చూపిస్తాడు. నీ చేయి పట్టుకొని నిన్ను అంతము వరకు నడిపిస్తాడు. కాబట్టి తల్లిదండ్రులుగా మనము భావి తరాల వారికి, నెక్స్ట్ జనరేషన్స్ వారికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే దేవుణ్ణి బహుమతిగా ఇవ్వండి. వారు ప్రాణం పోయినా గాని దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండేలాగా దేవుడిని భావి తరాల వారికి ఆస్తిగా మీరివ్వండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదే చెప్పాడు దేవుడు మోషేతోటి. మీరు కనాను దేశం వెళ్ళిన తర్వాత నీ పిల్లలు అడుగుతారు, మనం ఎలా వచ్చామని చెప్పని. అడవుల్లో తాపకరమైనటువంటి సర్పములు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఎడారుల్లోంచి దేవుడు ఎలా మనల్ని తీసుకొచ్చాడు. నీళ్లే లేని చోట ఎడారిలో బండగా మారి ఆయన ఆ బండ బ్రద్దలై ఆ బండ నుండి నీళ్లు లక్షలాది మంది స్త్రీలకు, పురుషులకు, పెద్దలకు, పిల్లలకు, వృద్ధులకు, అలాగే వారి కూడా వస్తున్నటువంటి పశువులకు, ఒంటెలకు, గాడిదలకు ఎన్ని లక్షల లీటర్ల నీరు వారికి అవసరం అవుద్దో ఆలోచించండి. ఒక్క బండ నుంచి నదులు నదులుగా ఆ నీళ్లు ప్రవహింపచేశాడు దేవుడు ఈ ఎడారుల్లో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యాలన్నిటినీ కూడా మీరు చెప్పాలి. ఖచ్చితముగా మీ పిల్లల్ని కూర్చోపెట్టుకుని టీచ్ ద నెక్స్ట్ జనరేషన్ అబౌట్ గాడ్స్ పవర్. ఆయన బలమైన హస్తము మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలను మీరు మరిచిపోకుండా చెప్పండి, దాచకుండా చెప్పండి. వారి యొక్క నుదిటి మీద వారు పాసికము వలె దాన్ని కట్టుకోవాలి. నిన్నటి దినాన్ని చూసాం కదా, ఎప్పుడైతే దేవుని కార్యములను నువ్వు తలుచుకొని నువ్వు వాటిని మెమరైజ్ చేస్తూ నువ్వు ఇతరులకు నువ్వు చెబుతూ ఉంటావో అప్పుడు నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారిలో కూడా విశ్వాసము పెరిగిపోతుంది. గొలియాతును చంపడానికి వెళుతున్నప్పుడు దావీదును డిస్కరేజ్ చేసినప్పుడు దావీదు అదే చెప్పాడు, సింహపు యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను కాపాడినటువంటి దేవుడు ఇదిగో ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతిలో నుండి కూడా ఖచ్చితముగా ఈరోజు ఆ ఫిలిస్తీయుడిని దేవుడు నా చేతికి అప్పచెప్తున్నాడు. వాడి తలను నేను తెగ నరికి వేస్తాను అని చెప్పి అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వాసం? బికాస్ దేవుడు చేసినటువంటి క్రియలను ధైర్యముగా ప్రకటిస్తున్నాడు. అప్పుడు సౌలు గారికి ధైర్యం వచ్చింది, రాజుగారికి ధైర్యం వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే వీ షుడ్ డిక్లేర్ గాడ్స్ డీడ్స్. సో వీ స్ట్రెంగ్థెన్ నాట్ ఓన్లీ అవర్ సెల్వ్స్ బట్ ఆల్సో అదర్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనము బలపరిచేవారి. చూడండి, మూడోది టెల్ ఆఫ్ గాడ్స్ వండర్ కంటిన్యూઅల్లీ. ఎప్పటికప్పుడు నిరంతరము ఈ రోజు బ్రతికిలా బట్టకట్టి ఈరోజు మీ ముందు మేము ఇలాగా వాక్యాన్ని చెప్పగలుగుతున్నామంటే అది దేవుని కృప. ఎందుకంటే ఈ లోకంలో పొద్దున్న చూసిన వారు సాయంత్రానికి కనుమరుగైపోతున్నారు. ఈ రోజు చూసిన వారు రేపటికి కనుమరుగైపోతున్నారు. ఈ రోజు మన అందరము కూడా దేవుని సన్నిధిలో ఇలా కూడుకోగలిగాము, చేరగలిగామంటే అది దేవుని యొక్క కృప. ఆ కృప ప్రతిరోజు ఒక్క క్షణము కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు. ఒక్క క్షణం కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. ఒక్క క్షణము దేవుని కృప లేకపోతే మనము బ్రతకలేము. నీ దయలే నీ క్షణము, నీ కృపలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ దయలే నీ క్షణము, నీ కృపలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా.
నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మన పిల్లలతోటి, మన మనవాళ్ళతోటి, మన మనవరాళ్ళతోటి దేవుడి గురించి మనము ప్రకటిస్తూ ఉండాలి. కంటిన్యూస్ గా దేవుడు చేసిన అద్భుతాలని మనం ఎప్పటికప్పుడు మన సాక్ష్యాల రూపంలో మనం చెప్తున్నప్పుడు వాళ్ళు బలపడతారు, వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. అవర్ టెస్టిమనీస్ బిల్డ్ ఫెయిత్ ఇన్ అదర్స్. వెన్ వి టెల్ దట్ వాట్ గాడ్ హ్యాస్ డన్, అదర్స్ బిగిన్ టు హోప్ అగైన్. మా జీవితాల్లో ఇలా జరిగిందని చెప్పి మనం ప్రకటించగలిగితే, మనం సాక్ష్యాన్ని చెప్పగలిగితే మరి ఇతరులు ఎంతగానో బలపడతారు. అందుకే సంఘాల్లో ఆదివారం సాక్ష్యాల కోసం సమయం ఎందుకు ఇస్తున్నారనుకున్నారు? ఆ సాక్ష్యములను బట్టి ఎంతో మంది వారి యొక్క విశ్వాసంలో వారు బలపడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. షేరింగ్ మిరాకిల్స్ ఈజ్ నాట్ బూస్టింగ్, ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఏదో ఊరికే మనము దేవుడిని పొగడ్డం అని కాదు, దేవుడిని మహిమపరచడం. వి షుడ్ గ్లోరిఫై గాడ్. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ దెయ్యమును పట్టినటువంటి వ్యక్తిని విడిపించినప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. 18 నుంచి చదువుదాం. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఈ దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని దేవుడు మరి బాగు చేయడం మనం చూస్తాం. 8వ వచనంలో మనం చదివితే, ఎక్కడ 6వ వచనంలో మనం చదివితే, వాడు దూరము నుండి 5వ వచనంలో, వారు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు ఒకడు. ఈ ఈ ఈ అపవిత్రాత్మ పట్టినవాడు, దెయ్యము పట్టినవాడు ఈ కొండల్లో సమాధుల్లో వీడు కేకలు వేస్తూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండేవాడు అప్పుడు. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడంటాడు. చూడండి, దెయ్యాలు పట్టిన వాడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయులు కూడా మాట్లాడలేరు ఇలాగా. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఎంత గొప్ప విషయం. సత్యాన్ని తెలుసుకున్నాడు. దెయ్యాలకు తెలుసు దేవుడి గురించి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసింది. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుడిని విడిచిపోమ్మని దానితో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు వాడు ఆ దెయ్యాలు పట్టినోడు, ఆ దెయ్యం ఏదైతే ఊహించిందో అదే జరిగింది అక్కడ. యేసు ప్రభు వారు ఏం చేశారు? బిగ్గరగా ఒక్క కేకేశారు. ఏమని? ఈ మనుష్యుడిని విడిచిపోమ్మని ఆ దెయ్యానికి ఆయన ఒక మాట ఎప్పుడైతే చెప్పారో చూడండి. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి ఒక్క దెయ్యం పట్టలేదండి వాడికి, సేన దెయ్యాలు పట్టేసినాయి. అంటే కొన్ని వందల వేల దెయ్యాలని పట్టేసినాయి. సమూహము, అనేకమైనటువంటి దెయ్యములు వాడిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనను. ఆయన కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఇదంతా మనం చాలాసార్లు విన్నటువంటి విషయమే. ఆ దెయ్యాలన్నీ కూడా ఆ పందుల్లోకి ప్రవేశిస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పని ముగించుకుని ధోని ఎక్కినప్పుడు ఈ దెయ్యాల ద్వారా బాధించబడిన వాడు స్వస్థత పొందుకున్నవాడై, విడిపించబడిన వాడై ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా వెళ్ళిపోతున్నావా? ఇందాకేమన్నాడు? నువ్వు ఎందుకు వచ్చావు నాతో, నీకేం పని అన్నాడు.
ఇప్పుడేమంటున్నాడు? ప్రభువా వెళ్ళిపోతున్నావా, నన్ను కూడా నీతో పాటు ఉంచుకోవా అని చెప్పి అడుగుతున్నాడు. బతిమాలు కొన్నాడంట ఆయన దగ్గర ఉంటానని. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఈ మాట నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, అనేకమైనటువంటి దెయ్యముల ద్వారా బాధించబడినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు దర్శించినప్పుడు, ఆయన సృష్టించినప్పుడు, ఆ దెయ్యాలన్నీ కూడా వాడిని విడిచిపెట్టి పోయినప్పుడు, ఒక అద్భుత కార్యం వాడి జీవితంలో జరిగినప్పుడు, ఒక ఆశ్చర్య కార్యం వాడి జీవితంలో జరిగినప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాడికి ఏం చెప్పారంటే, ఈ వెళ్ళి అందరికీ చెప్పు, దేవుడు నీకు చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ తెలియచెప్పమంటే వాడు వెళ్ళి అందరికీ చెప్పాడు. కాబట్టి ఈరోజు నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎలా రక్షించబడ్డావు? నువ్వు ఎలా దేవునికి ఆకర్షితుడు అయ్యావు? ఎలా ఆకర్షితురాలు అయ్యావు? దేవుని మార్గంలోనికి నువ్వు ఎలా నడిపించబడ్డావు? దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను నీ జీవితంలో ఎలా నువ్వు పొందుకోగలిగావో వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? మన చుట్టూ ఉన్నటువంటి పిల్లలకి, మన మన తదుపరి తరముల వారికి మనము బోధించేటటువంటి వారిగా ఉండాలి, బోధిస్తూనే ఉండాలి. బ్రతికున్నంత వరకు యేసుక్రీస్తు ప్రభువారి మాట మన నోట ఉంటూనే ఉండాలి. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు మనం ఏం చేయాలంటే దేవుని గురించినటువంటి మాటలు అనేకులకు మనము ప్రకటిస్తూ బోధిస్తూనే ఉండాలి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. నెక్స్ట్ జనరేషన్స్ కి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. చివరిగా మనము దేవుని యొక్క క్రియలను మనము ప్రకటించే వారిగా మాత్రమే కాకుండా, దేవుని యొక్క ఆ క్రియలు పొందిన వారిగా మనము ఎలా అయితే సాక్షి జీవితాన్ని మన జీవితంలో అనేకమైనటువంటి సాక్ష్యాలు పొందుకున్న వారిగా మనము సాక్షి జీవితాన్ని మనము గడపాలి. మన జీవితమే ఒక సాక్ష్యముగా ఉండాలి అనేకులకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చిల్డ్రన్ మే ఫర్గెట్ అవర్ వర్డ్స్ బట్ దే విల్ నెవర్ ఫర్గెట్ అవర్ యాక్షన్స్. ఒకరోజు పిల్లలు నువ్వు చెప్పిన విషయాలన్నా మర్చిపోవచ్చును గాక ఎప్పుడైనా, కానీ నువ్వే ఒక కదిలేటటువంటి బైబిల్ గ్రంథముల, నడుస్తున్న సువార్త పత్రికల నీ జీవితాన్ని నువ్వు బ్రతకగలిగితే, ఒక ఒక సజీవ సాక్ష్యముగా నీవు దేవుని కొరకు బ్రతకగలిగితే పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు. చెప్పిందన్నా మర్చిపోతారేమో గాని చూసిందాన్ని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అంటే నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎలా దేవుని మందిరానికి నువ్వు ఎలా వెళుతున్నావు, దేవునికి నువ్వు ఎలా కానుకలిస్తున్నావు, దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి ఎలా నీ హృదయ గది తలుపులు తెరిచి నీ గుండె గదిలో దేవుణ్ణి నువ్వు ఎలా ప్రతిష్ఠించుకున్నావు, దేవుడికి నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థానం ఇచ్చావు, ఇవన్నీ కూడా పిల్లలు చూస్తారు. కాబట్టి నీ పిల్లల ఎదుట, నీ మనవళ్ళ ఎదుట, నీ మనవరాళ్ళ ఎదుట నీ జీవితం ఎలా మారిపోవాలంటే ఒక సాక్ష్యముగా మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా నాన్న చెప్పడం ఏం చెప్తాడో చేయడం కూడా అదే చేస్తాడు. మా అమ్మ ఏమైతే చెప్పుద్దో దేవుని గురించి తన క్రియల్లో దాన్నే చేసి చూపించింది. కాబట్టి మన మన జీవితం ఎలా ఉండాలంటే పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. అబ్రహాము తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కానీ బలిపీఠాలు కడుతూ ఉండేవాడు. బలిపీఠాలు కట్టి దాని మీద బలి అర్పిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అబ్రహాము పిల్లలు ఏమి నేర్చుకుంటారు? మనము బలిపీఠం మీద దేవునికి బలి అర్పించాలి. చివరికి తన సొంత ఒక్కగానొక్క ఏకైక సంతానం వాగ్దాన కుమారుడిని తీసుకెళ్లి బలిగా ఏమున్నప్పుడు కూడా కట్టెలు చక్కగా పేర్చేను అని రాయబడి ఉంటుంది అబ్రహాం. అంటే పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు?
దేవుని మీద ఎప్పుడు కూడా అప్పుడు విసుక్కోవచ్చు అబ్రహాం. ఇదేంటి, ఇచ్చినోడు ఆయనే, మళ్ళీ తీసుకొచ్చి బలిచ్చేయమంటున్నాడు ఆయనే అని అశ్రద్ధగాను, మరి ఇంట్రెస్ట్ లేకుండానో కాకుండా కట్టెలు శ్రద్ధగా పేర్చి, చక్కగా పేర్చి అని ఆ మాట రాయబడి ఉంటుంది. అంటే పిల్లలు ఇప్పుడు నువ్వు చేసేటటువంటి పనులను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. దేవునికి ఇలా బలి అర్పించాలి, దేవునికి ఇలాగా ప్రార్థన చేయాలి, దేవునికి ఇలా ఆరాధన చేయాలి హృదయపూర్వకముగా. యోబు మరి ప్రతిరోజు తెల్లవారుజామున బలి అర్పించి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు యోబు సంతానం ఏమి నేర్చుకుంటారు? ఓకే, వాళ్ళ తండ్రిని చూసి, తల్లిని చూసి దేవుని ఇలా ఆరాధించాలి, దేవుణ్ణి ఇలా మహిమపరచాలని చెప్పేసి నేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు మనము తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి క్రియలన్నిటినీ కూడా టెల్ ద నెక్స్ట్ జనరేషన్ ద ప్రైజ్ వర్తీ డీడ్స్ ఆఫ్ ది లార్డ్ అండ్ హిస్ పవర్ అండ్ హిస్ వండర్స్. దేవుడి యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను గురించి, దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలను గురించి మనం ఏం చేయాలంటే మన తదుపరి తరముల పిల్లలకు మనము బోధించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిల్డ్రన్ ఫెయిత్ ఇస్ టాట్, నాట్ జస్ట్ కాట్. అంటే మన మన పిల్లల్లో విశ్వాసం అనేది వాళ్ళకి బోధిస్తే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళంతా వాళ్ళు నేర్చేసుకోరు. అవర్ చిల్డ్రన్ విల్ నాట్ ఆటోమేటికల్లీ నో గాడ్ అన్లెస్ వీ ఇంటెన్షనల్లీ టెల్ దెమ్ అబౌట్ హిస్ వర్క్స్. పదే 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 చెప్తున్నప్పుడు అది వాళ్ళ బుర్రలోకి ఎక్కుతుంది. ఒకటి, మన పిల్లలకు, వారి పిల్లలకు దేవుని గురించి చెప్పేటటువంటి వారిగా ఉండాలి, దేవుని మాటలు వారికి బోధించేటటువంటి వారిగా ఉండాలి, మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని మన తర్వాతి తరంలోనికి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి వారిగా ఉండాలి. చూడండి, అవ్వ అయినటువంటి లోయి, అలాగే మరి తల్లి ఎవరు, యూనికే, వీళ్ళ దగ్గర నుంచి తిమోతి నేర్చుకున్నాడు నిష్కపటమైనటువంటి విశ్వాసము. నీ అవ్వలో చూశాను, నీ తల్లిలో చూశాను, ఈరోజు అదే విశ్వాసాన్ని మరలా నీలో చూస్తున్నాను తిమోతి అని రూఢిగా చెబుతున్నానని చెప్పి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆ మాట చెప్పగలిగారు. కాబట్టి నిన్ను చూసి ఈరోజు నీ పిల్లలను చూస్తున్న వాళ్ళు నీకున్న భక్తిని వాళ్ళల్లో చూడగలుగుతున్నారా? నీకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని నీ పిల్లల్లో చూడగలుగుతున్నారా? అబ్బా, వీళ్ళు ఎంత భక్తిగా ఉంటారో, వీళ్ళ పిల్లలు కూడా అంతే భక్తి పరులుగా పెరిగారమ్మా అనే సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? అలా లేకపోతే మన పిల్లలకి మనము ఇవ్వాల్సినటువంటి ఆస్తిని ఇవ్వట్లేదు. నిత్యమైనటువంటి ఆస్తి, కొట్టివేయబడినటువంటి ఆస్తి, అక్షయమైనటువంటి ఆస్తి, నా తల్లి ద్వారా నేను పొందుకున్నటువంటి ఆస్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆ గొప్ప ఆస్తిని మనము అందరికీ కూడా ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లెట్ యువర్ లైఫ్ బి ద టెస్టిమనీ. నీ జీవితమే ఒక సాక్ష్యముగా మారిపోవాలి. దేవుని కోసం ఒక బలమైనటువంటి విశ్వాసిగా మనము మారగలగాలి. అందుకే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు అంటున్నాడు. తరతరములకి కూడా నీ దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములు తెలియజేయబడాలంటే మీరు మీ పిల్లలకి చెప్పేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనము మన తదుపరి తరాల వారికి, పిల్లలకు బోధించే వారిగా మాత్రమే కాకుండా అన్యులకు కూడా బోధించే వారిగా ఉండాలంట. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నీ జనరేషన్ ని దేవుని మార్గంలో నడిపిస్తూ ఇతరులను కూడా మనము దేవుని మార్గంలోకి నడిపించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొలసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా
నీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తదుపరి తరముల వారికి, భావి తరముల వారికి, పిల్లలకు దేవుని విషయాలు చెప్పడము, దేవుని మహిమను తదుపరి తరముల వారికి తెలియజేయడము ఎంత ముఖ్యమో, అలాగే దేవుణ్ణి ఎరుగని వారికి, ఇతరులకు కూడా మనము దేవుని వాక్యమును తెలియచేయుట అంతే ముఖ్యమండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుకోండి. ఇతరులకి కూడా మీరు బోధించండి, బుద్ధి చెప్పండి. కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఏం చేయాలంటే క్రీస్తు వాక్యము కృపా సహితముగా మన హృదయాలలో సమృద్ధిగా మనము నివసింపనీయాలి. అప్పుడు సమస్త విధములైనటువంటి జ్ఞానము మనకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి let us be a generation that speaks of God's wonders and raises children who will continue the faith. ఈ తరంలో మనము ఎలా ఉండాలంటే మన పిల్లలకు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యములను చెబుతూ వారిని పెంచుతూ ఉండాలి. భక్తిలో వారు పెరుగుతూ ఉండాలి. వయస్సు యందు, జ్ఞానమందు, మనుషుల దయందు, దేవుని దయందు మన పిల్లలు ఎదుగుతూ వర్ధిల్లుతూ ఎలా ఉండాలంటే దేవుని యొక్క కార్యములను వింటూ 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 వారు పెద్దోళ్ళు అవ్వాలి. అప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇక దేవుడి గురించి ఎవరో చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, చిన్నప్పటి నుంచి వాళ్ళు వింటున్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు. పలానా వాళ్ళకి ఇంటికి వెళ్తే బా ఎంతసేపు దేవుడి గురించే మాట్లాడుకుంటారండి, ఆ సాక్ష్యం కావాలి మనకి. మన పిల్లల్ని మనము అలాగా పెంచేటటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. టెల్ యువర్ స్టోరీ. కూర్చోబెట్టి నీ స్టోరీ చెప్పు. నేను ఎలా ఎదిగాను, ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు దేవుడు ఎలా మార్చాడు. దీనికి కారణం నేను నా టాలెంట్ కాదు. కొంతమంది ఉంటారు ఐ స్పెషలిస్టులు. ఐ స్పెషలిస్టులు అంటే కళ్ళ డాక్టర్లు కాదు. అన్నిటి ముందు ఐ ఐ ఐ అని పెడతా ఉంటారు. నేనే చేశాను, ఇది నా వల్లే అయింది, ఇది నా గొప్పతనం వల్లే జరిగింది, నా కష్టార్జితమే ఇది, నా తెలివితేటలే ఇది అని. ఇది కాదు మనం పిల్లలకు చెప్పాల్సింది. టెల్ యువర్ స్టోరీ అంటే దేవుడు నీ జీవితంలో చేసిన విషయాల్ని పిల్లలకు చెప్పాలి. టెల్ యువర్ స్టోరీ, టెల్ గాడ్స్ స్టోరీ. దేవుడు నీ జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా మనం చెప్పినప్పుడు దెన్ వారి యొక్క విశ్వాసం వెలిగించబడుతుంది, వారి మనోనేత్రాలు తెరవబడతాయి. సో దట్ టెల్ యువర్ స్టోరీ, టెల్ గాడ్స్ స్టోరీ అండ్ లైట్ ద ఫెయిత్ ఆఫ్ జనరేషన్స్ టు కమ్. భావి తరముల వారి యొక్క విశ్వాసాన్ని మనము వెలిగించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి యొక్క విశ్వాస జ్యోతిని మనము వెలిగించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మనము మన తర్వాతి తరముల వారికి మనం ఏమి ఇస్తున్నాం? దేవుడిని అడుగుదాం. దేవుడి సన్నిధిలో, దేవా ఎంతసేపు మాతో మాట్లాడవయ్యా, మా పిల్లలకు మేము ఆస్తులు ఇస్తే చాలనుకుంటున్నాం, మేము కష్టపడేది, మేము సంపాదించేది మా పిల్లల కోసమే కదా అనుకుంటున్నాం. కానీ ఈ లోక సంబంధమైనటువంటి డబ్బు, ధనము ఒకరోజు నశించిపోతాయి. ఈ ధనానికి చిమ్మెట పడుతుంది, దొంగలెత్తుకుపోతాయి. కానీ దేవుని సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, నీవు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మేము పిల్లలకు చెప్పినప్పుడు వారి యొక్క విశ్వాసపు జ్యోతి వెలిగించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిన్ను గురించి పొగిడేవారిగా, నిన్ను గురించి మహిమపరిచేవారిగా, యెహోవా యొక్క అద్భుతమైన కార్యములను గురించి ప్రకటించేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, మా ఇండ్లలో, మా కుటుంబాలలో, మేము నివసించే ప్రాంతాలలో మిమ్మల్ని మేము కొనియాడేవారిగా,
దేవా మా జీవితాలను మార్చండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నువ్వు ఇచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నువ్వు ఇచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నువ్వు ఇచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నువ్వు ఇచ్చినవేనయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా యొక్క స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. అవును తండ్రి, మా పిల్లలకు మేము అనేక విషయాల గురించి చెప్తూ ఉంటాం. డబ్బెలా దాచుకోవాలో, డబ్బెలా సంపాదించాలో అనేక విషయాలు మేము చెప్తాం. అయితే ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. ప్రాముఖ్యమైన వాటిని గురించి మీరు మాకు వివరించారు. మా పిల్లలకు మేము ఏమి బోధించాలో, మా పిల్లలకు ఏది నేర్పించాలో, మా పిల్లల ఎదుట మా జీవితాలు ఎలా ఉండాలో, సజీవమైనటువంటి సాక్ష్యముల ఈ లోకాన్ని వెలిగించేటటువంటి ఒక జ్యోతిలా మేము ఎలా బ్రతకాలో మీరు మాకు నేర్పించారు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఐగుప్తు దాస్య శృంఖలములలో నుండి మీరు మా పితరులైనటువంటి ఇజ్రాయేలీయులను కనాను దేశమునకు నడిపించినప్పుడు మీరు మోషేకు ఆజ్ఞాపించారు. మీ పిల్లలు ఈ విషయాల గురించి అడుగుతారు. అడిగినప్పుడు మీరు వారికి వివరించండి. దేవుని యొక్క బలమైనటువంటి కార్యములను ఆయన బాహువు చాచి ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించి నడిపించిన విధానాన్ని, ఎర్ర సముద్రమును రెండుగా చీల్చిన విధానాన్ని, యోర్ధానులో ఆడిన నేల మీద ఏకరాశిగా నీరును దేవుడు కట్టి మా పితరులను ఎలా నడిపించాడు, ఆ విషయాలన్నిటినీ కూడా మీరు పిల్లలకు చెప్పమని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవానికి వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ మాటలు విన్నటువంటి మేము మా పిల్లలకు పదే 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 దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క గుణగణములను, దేవుని యొక్క స్తోత్రార్హ క్రియలను, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను మేము ప్రకటించేవారిగా, వినిపించేవారిగా మమ్మల్ని ఉంచండి తండ్రి. మమ్మల్ని మార్చండి ప్రభువా. మా నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా దేవా తరతరములకు నీవే దేవుడై ఉన్నావు, యుగ యుగములకు నీవే దేవుడై ఉన్నావు. ఒకరోజు మేము మా తరం నశిస్తుంది, కానీ మా 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 తరువాతి తరముల వారందరూ కూడా నిన్నే ఆరాధించులాగున మా పిల్లలకు మేము జ్ఞానాన్ని బోధించడానికి, దైవ సంబంధమైనటువంటి విషయాలను బోధించడానికి మీ కృప చూపించు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మా సంతానాన్ని మీరు దీవించండి. మా తదుపరి తరముల వారిని మీరు దీవించండి. 1000 తరముల వరకు దీవిస్తానని చెప్పిన దేవా, ఇదిగో మా వంశాలను మీరు వృద్ధిపరచండి. మా పిల్లలు మీ యందు బలములో, మీ యందు భయములో, మీ యందు భక్తిలో వారు ఎదగడానికి మీ సహాయం దయచేయండి.
మీ కృప దయచేయండి. వారు నడవవలసినటువంటి మార్గములు వారిని నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి తిమోతి ప్రభువా, అతను నిష్కపటమైనటువంటి విశ్వాసమును కనబరుచుట ద్వారా వారి తల్లి, ఆ తల్లి యొక్క తల్లి కొనియాడబడింది. నీ అవ్వలో చూసిన విశ్వాసము, నీ తల్లి అయిన యునికేలో చూసిన విశ్వాసము ఈరోజు నీలో చూస్తున్నాననే సాక్ష్యాన్ని తిమోతి పొందుకోగలిగాడయ్యా. ఈరోజు మా పిల్లలు కూడా ప్రభువా, మాకంటే గొప్ప విశ్వాసము, మాకంటే గొప్ప భక్తి వారి జీవితాల్లో వారు జరిగించడానికి, మిమ్మల్ని మాత్రమే ఆరాధించేవారుగా, మీ యందు మాత్రమే విశ్వాసం ఉంచేవారిగా, కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా, ఈ లోక సంబంధమైనటువంటి విషయములలో పడి కొట్టుకుపోకుండా మీ వైపే చూస్తూ మిమ్మల్ని ఆరాధించేటటువంటి పిల్లలుగా మా పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు తరతరములను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. మేము, మా పిల్లలు, మా తరువాతి తరములు మాత్రమే కాకుండా మా చుట్టూ ఉన్న వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరే దేవుడని వారు గుర్తించడానికి, మీ స్తోత్రార్హ క్రియలను స్తుతించే వారిగా వారిని కూడా మార్చమని, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించమని, వారి ప్రతి అవసరతను మీ మహదైశ్వర్యములో నుండి వారికి దయచేస్తూ, వారికి ఏ లోటు, ఏ కొదువ, ఏ కొరత రాకుండా సమృద్ధి అయిన జీవితాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా. ఎందరైతే అనారోగ్యములతో బాధపడుతున్నారు, అస్వస్థతలతో బాధపడుతున్నారు, వారందరికీ కూడా మీ పంచగాయముల యొక్క రక్తము వారి మీద ప్రోక్షించి వారి ప్రతి అనారోగ్యమును మీరు తీసివేస్తున్నందుకే, వారిలో ఉన్న ప్రతి అస్వస్థతను మీరు యేసు నామములో తీసివేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సేన దెయ్యములు పట్టినటువంటి వాడిని ఒక్క మాటతో అపవిత్రాత్మ విడిచి అన్నప్పుడు ఆరిపోయినాయి ప్రభువా. వందలాది వేలాది దెయ్యములు విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి ప్రభు. ఈరోజు మాలో ఏ దెయ్యములు మాలో ఉన్నా, ఎటువంటి అస్వస్థతను కలిగించి, అసమాధానాన్ని కలిగించి, మాలో ఉన్న నెమ్మదిని దొంగిలించే ఏ దెయ్యమైనా సరే యేసు నామములో విడిచిపెట్టి పోవునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ నెమ్మది, సంపూర్ణ సమాధానం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వారు అనుభవించుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మిమ్మల్ని మహిమపరిచే జీవితాలుగా మా జీవితాలను మీరు మార్చినందుకు, మా భావి తరాలను దేవా మీరు దీవించి ఆశీర్వదించినందుకు, తరతరములకు, యుగ యుగములకు మీరే దేవుడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు,
అయినా యూట్యూబ్లో ఈ వర్తమానాలు వింటున్న వారికి, చూస్తున్న వారికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదము తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.